Hi friends, welcome to Shamin Institute and welcome to Shamin Institute Daily Current Affairs. July 18, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో జూలై 18, 2025. సో టుడే ఇంపార్టెన్స్ వచ్చేసి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దానిపైన చూద్దామండి. అంతేకాకుండా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సో ప్రతి సంవత్సరం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులని 2024-25 సంవత్సరానికి ప్రదానం చేయడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్లో 16 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది త్వరలో అమల్లోకి రాబోతుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. దానిపైన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐటి మద్రాస్ సంస్థ ఎన్నో ఆవిష్కరణలకి పెద్దపీట వేస్తున్న సంస్థ, ఎన్నో ఆవిష్కరణని ఆ విధంగా చేస్తున్నటువంటి సంస్థ ఐఐటి మద్రాస్. సో మరో ఆవిష్కరణ రావడం జరిగింది. YD1 ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్ అని చెప్పేసి ఒక వీల్ చైర్ సంబంధించినటువంటి చక్రాల కుర్చీని చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేశారు. అంతేకాకుండా చాలా తక్కువ బరువుతో ఉంటుంది. 120 కిలోల బరువును కూడా మోయగలుగుతుంది. సో అది మనకి దాని పేరేం పేరండి YD1. దానిపైన చూద్దాం. అండ్ స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే సో మరి భారత ఫుట్బాల్ మహిళా క్రీడాకారిణి అదితి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడకి ఆమె రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. అందుకే ప్రధానమైన వార్త మనకుంది, ఫుట్బాల్కి అదితి గుడ్ బై అని చెప్పేసి. ఓకేనండి, ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో మరి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం మరి జూలై 18 ప్రతి సంవత్సరం కూడా జూలై 18 2025 అంటే ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా నెల్సన్ మండేలా డేగా మనం నిర్వహించుకుంటున్నాం. సో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందండి. UN సో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. సో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా దేశంలో సౌత్ ఆఫ్రికా దేశంలో శ్వేత పాలన అంతం గురించి పోరాటం చేయడం జరిగింది. శ్వేత పాలన అంతం గురించి పోరాడారు. ఈ శ్వేత జాతీయుల పాలన అంతం గురించి నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించడం జరిగింది. సో మరి ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక గొప్ప పోరాటం అదొక పోరాటం. సో నెల్సన్ మండేలా చేయడం జరిగింది దక్షిణాఫ్రికాలో. ఈ పోరాటానికి స్ఫూర్తి ఎవరు అని చెప్పేసి అంటే నెల్సన్ మండేలా ఈ శ్వేత జాతీయుల పాలనకు వ్యతిరేకంగా నల్ల జాతీయుల తరపున పోరాడానికి గల కారణమైనటువంటి వ్యక్తి మన గాంధీ సిద్ధాంతాలు, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఉపయోగించుకొని అక్కడ పోరాటం చేశారని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది నెల్సన్ మండేలా అండి. మరి అందుకే మరి ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జూలై 18 నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మరి ఒకసారి ఎగ్జామ్లు అడగడం జరిగింది, నెల్సన్ మండేలాని ఆ దేశ ప్రజలు ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటే మడీబా. సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. సో నెల్సన్ మండేలా కాల్డ్ బై ది సౌత్ ఆఫ్రికా పీపుల్ యాజ్ మడీబా అని ఒక రివల్యూషనిస్ట్గా అట్లా పిలుస్తూ ఉంటారనమాట. మరొక విషయం గమనించాలి, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి శ్వేత జాతీయుల పోరాటంలో అతను ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడంటే 27 years అండి, 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సో నేమ్ ఆఫ్ ది జైల్ ఏంటంటే ఇక్కడ రాబిన్ ఐలాండ్ జైలుగా మనం చెప్తాం. అంతేకాకుండా నెల్సన్ మండేలాకి సో మనకి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. నెల్సన్ మండేలా మరి FD డి క్లార్క్తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంతేకాకుండా మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. భారతరత్న టిల్ నౌ ప్రజెంటెడ్ టు ది 2 foreigners. వన్ ఈజ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నెల్సన్ మండేలా. అంటే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నని ఇంతవరకు ఇద్దరికే ఇవ్వడం జరిగింది విదేశీయులకి. ఆ ఇద్దరు విదేశీయులు ఒకరు వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్కి చెందినవారు అండ్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు చెందినవారు అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా 1994 to 1999 వరకు కూడా పనిచేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నెల్సన్ మండేలా తన యొక్క ఆత్మకథను లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఆత్మకథను రాయడం జరిగిందండి. తన గురించి తను రాసుకున్నాడు. ఎలా నేను ఈ ఫ్రీడమ్ అచీవ్మెంట్ ఎలా చేశాను దక్షిణాఫ్రికాలో, శ్వేత జాతీయుల పాలన వ్యతిరేకంగా ఎలా పోరాడడం జరిగింది అనే విషయాలపైన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరండి? నెల్సన్ మండేలా. సో మరి ఇది నెల్సన్ మండేలా సంబంధించిన విశేషం అండి. సో ఈరోజు జూలై 18, 2025 మనం ఎలా జరుపుకుంటాం? నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లేకపోతే నెల్సన్ మండేలా దినోత్సవంగా జరుపుకుంటామండి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అంటే ఒక పారిశుద్ధ నిర్వహణ విషయంలో, ఒక క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ విషయంలో మనం చాలా బాగుండాలి, ఒక సంబంధించిన రెస్పాన్సిబిలిటీని ఆ విధంగా ఒక సంబంధించిన బాధ్యతాయుతమైన ఒక సంబంధించినటువంటి పారదర్శకతను అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య అనే ప్రధానమైన ఉద్దేశంతో మనకి భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుని ఇస్తుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులని మరి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగిందనమాట. ఎవరు ప్రదానం చేస్తారు ఈ అవార్డులను, ఏ శాఖ ఇస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే కేంద్ర గృహ నిర్మాణ మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఆ శాఖ మంత్రి వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే ప్రజెంట్ మనోహర్ లాల్ ఖట్టర్ అండి. ఎవరండి? మనోహర్ లాల్ ఖట్టర్ అనేవారు ఎవరైనా కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. మొత్తంగా ఈ సూపర్ స్వచ్ఛ లీగ్ అని చెప్పేసి ఒక సిటీస్ జాబితాను విడుదల చేయడం జరిగింది. అంటే సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లు మొత్తం 23 ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ పారిశుద్ధ నిర్వహణ, శానిటేషన్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, క్లీన్లీనెస్ మేనేజ్మెంట్ కానీ ఒక స్థాయికి పెరగడం జరిగిందనమాట. కాబట్టి ఆ నగరాల మధ్య మరింతగా ఈ శానిటేషన్ విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక కాంపిటీషన్ ఉండాలనే ఉద్దేశంతోనే సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్గా ఎన్ని ప్రకటించడం జరిగిందంటే 23 ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా మొత్తం జాతీయ స్థాయిలో ఒక 43 అవార్డులని ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో బెస్ట్ గంగా టౌన్ అవార్డు అండి, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మరి ప్రవేశపెట్టినటువంటి మరొక అవార్డు బెస్ట్ గంగా టౌన్ అవార్డు. అంటే గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండి సరైన విధంగా పారిశుద్ధ నిర్వహణ ఉంది అనే ప్రధానమైన ఉద్దేశంతో ఎవరైతే నగరాలు ఉంటాయో ఆ నగరాలకి బెస్ట్ గంగా టౌన్ అవార్డు ఇస్తారు. మరి ఏ నగరానికి ఇచ్చారంటే ఈసారి మరి జనవరి 2025లో మనకి సుమారు 66 కోట్ల మంది ప్రజలు వచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేయడం జరిగింది ఆ యొక్క కుంభమేళ సందర్భంగా. ఆ నగరమే మీకు ఈ పాటికి అర్థమైపోయింది, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కి బెస్ట్ గంగా టౌన్ అవార్డు 2024-25 ఇవ్వడం జరిగిన విషయం గమనించండి. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్, ఎందుకోసం మహాకుంభమేళ జరిగిన ప్రాంతం 2025 ఇక్కడే అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అవార్డు అండి. అంటే ఏదైతే కంటోన్మెంట్ ఉంటుందో అంటే రక్షణ శాఖ పరిధిలో ఉంటాయి ఈ కంటోన్మెంట్స్ అన్నీ కూడా, అంతేకాకుండా నగరాల్లో ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా నగరాలకు సంబంధించినటువంటి క్లీన్లీనెస్ విషయంలో ఇక్కడ మొత్తం కూడా మిలిటరీ సంబంధించినటువంటి స్థావరాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో మరి ఇది బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అవార్డుని అంటే అక్కడ క్లీన్లీనెస్ విషయంలో, శానిటేషన్ విషయంలో, ఒక పారిశుద్ధ విషయంలో, పారిశుద్ధ నిర్వహణ విషయంలో మొత్తం మన దేశంలో 61 కంటోన్మెంట్లు ఉన్నాయండి. అందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి. అలా బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు నగరంగా దేనికి ఇవ్వడం జరిగిందంటే సికింద్రాబాద్ అండి. మనం సికింద్రాబాద్లో ఈ సంబంధించినటువంటి ఈ బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఈ మనకి ఇక్కడ బెస్ట్ కంటోన్మెంట్ విభాగంలో అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అవార్డు అండర్ ది స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఏందండి సికింద్రాబాద్. మొత్తం మన దేశంలో ఎన్ని కంటోన్మెంట్స్ ఉంటే 61 కంటోన్మెంట్స్ ఉంటాయి అనమాట. అది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కంటోన్మెంట్ల బాధ్యత అంతా కూడా కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా అక్కడ ఒక ప్రత్యేకమైన అధికారి పరిపాలన చేస్తూ ఉంటారనమాట, కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి. ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ వచ్చేసి మనకి బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అంటే ఏంటంటే ఇందులో పట్టణం బెస్ట్ సఫాయి మిత్ర అని చెప్పి సఫాయి కార్మికుల నేపథ్యంలో సఫాయి కార్మికులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా సఫాయి కార్మికులకి సరైనటువంటి మెకనైజేషన్ అంటే అర్థమైంది సరైనటువంటి పరికరాలు ఇవ్వడం. ఎందుకోసం అంటే ఈ సంబంధించి క్లీన్లీనెస్ విషయంలో. అలా బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అవార్డుని సో మరి సఫాయి కార్మికుల సంక్షేమం గురించి పాటుపడుతున్న నగరాల జాబితాను తీసినట్లయితే 3 నగరాల్లో 3 నగరాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఇక్కడ విశాఖపట్నం ఉంది, అండ్ జబల్పూర్ ఉంది, అండ్ గోరఖ్పూర్ ఉన్న విషయం గమనించండి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు 2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీకి ఎన్ని అవార్డులు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్కి 5 అవార్డులు వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2 అవార్డులు రావడం జరిగిందనమాట నగరాలకి అనమాట. ఇది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మరి ఏపీకి 5 అవార్డులు ఏ విభాగంలో వచ్చాయంటే 10 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఏదొచ్చిందంటే విజయవాడకు వచ్చింది. అంతేకాకుండా 3 నుండి 10 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాల జాబితాలో గుంటూరుకు ఒక అవార్డు వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ 3 లక్షలు
సో 3 లక్షలకు సంబంధించినటువంటి లోపు ఉన్నటువంటి నగరాల జాబితాలో తిరుపతికి ఒక అవార్డు వచ్చింది. అయితే 3 అవార్డులు. మరి వాట్ అబౌట్ ది విశాఖపట్నంకి ఏం అవార్డు రావడం జరిగింది? మరి విశాఖపట్నంకి ఏం అవార్డు రావడం జరిగింది? ఒక ప్రత్యేక కేటగిరీలో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది విశాఖపట్నానికి అనమాట. ఇది ఒకనా అంటే బెస్ట్ సఫాయి సురక్షిత్ షహర్ అవార్డు విశాఖకే, కానీ అందులోనే ఇక్కడ ఏంటంటే బెస్ట్ అది స్పెషల్ కేటగిరీ అవార్డుని ఇవ్వడం జరిగింది అనమాట. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రామిసింగ్ స్వచ్ఛ భారత్ ఆఫ్ ది స్టేట్ అవార్డు కూడా దీనికి రావడం జరిగింది రాజమహేంద్రవరం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు వచ్చినటువంటి అవార్డులను మనం చూసినట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ బెస్ట్ కంటోన్మెంట్ అవార్డు అండ్ హైదరాబాద్కు చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ది స్టేట్ అండి. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఈ రెండు చూడండి. రాజమహేంద్రవరానికి అదే అవార్డు వచ్చింది, ఇక్కడ ఒక హైదరాబాద్ కూడా అదే వచ్చింది. అవార్డు పేరు ఏం పేరు అండి? ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ అండి. స్వచ్ఛ షహర్ అవార్డు రావడం ఈ కేటగిరీలో షహర్ ఆఫ్ ది స్టేట్ అనే అవార్డుని ఈ కేటగిరీలో మనకి ఏపీ నుండి ఒక నగరం పొందింది అండ్ తెలంగాణ నుండి మరొక నగరం అనేది పొందడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి ఒక ఫోటోని మీకు యాడ్ చేయడం జరుగుతుంది మరింతగా మనకు అర్థం కావాలనే ఉద్దేశంతో. సో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకున్నటువంటి సమాచారం అండి. సో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2024-25 అనే పేరుతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలాంటి నేపథ్యం అన్నమాట. ఓకేనండి. ఇలాంటి సంబంధించిన విషయాలను గమనించినట్లయితే ఇక్కడ మరి ఈ స్వచ్ఛ షహర్ అవార్డుని మనకు 5 పాపులేషన్ కేటగిరీస్ని ఏర్పాటు చేయడండి. మొత్తము ఈ యొక్క అవార్డ్స్ని ఎలా ఇస్తారంటే పాపులేషన్ అంటే జనాభా ఆధారంగా ఇస్తూ ఉంటారు. ఇలాంటిది ఏంటంటే ఇక్కడ స్వచ్ఛ షహర్ అవార్డు స్వచ్ఛ షహర్ అవార్డు ఏంటంటే 5 పాపులేషన్ కేటగిరీస్, 5 అంటే జనాభా సంబంధించినటువంటి విభాగాలు. ఒకటి 10 లక్షలు, మోర్ దెన్ 10 lakhs, 10 లక్షల పైన 3 to 10 lakhs, 50,000 to 3 lakhs, 20,000 to 50,000 అండ్ లెస్ దెన్ 20,000. ఇలా 5 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో 2025లో ఎన్ని కేటగిరీలలో అవార్డ్స్ ఇస్తారు? పాపులేషన్ కేటగిరీలు అంటే ఎన్ని కేటగిరీలు అండి? మొత్తం 5 కేటగిరీలు ఇస్తారు. 10 lakhs అబోవ్, 3 to 10 lakhs, 50,000 to 3 lakh, 20 to 50,000 అండ్ 20 లెస్ దెన్ 20,000 అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మరి మోర్ దెన్ 10 lakhs అంటే 10 లక్షల జనాభా పైన ఉన్నటువంటి నగరాల జాబితాలో అహ్మదాబాద్ మొదటి స్థానం ఉండగా ర్యాంక్ మొదటిది వచ్చింది. భోపాల్ 2వ స్థానం ఉంటే లక్నో అయింది 3వ స్థానంలో వచ్చిందండి. అహ్మదాబాద్, భోపాల్, లక్నో అండి. సో ఇది మనకి స్వచ్ఛ షహర్ అవార్డు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ స్వచ్ఛ షహర్ అవార్డు ఉంటుంది, స్వచ్ఛ లీగ్ సిటీస్ ఉంటాయి. మళ్ళీ డిఫరెంట్ మారిపోతాయి. ఇక్కడ చూడండి, సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. మరి స్వచ్ఛ షహర్లో మోర్ దెన్ 10 lakhs ఉన్న దాంట్లో అహ్మదాబాద్ మొదటి స్థానం, భోపాల్ 2వ స్థానం, 3rd place వచ్చేసి లక్నో ఉందండి. 3 to 10 lakhsలో మనం చూసినట్లయితే మీరా, బయాండర్, బిలాస్పూర్, జంషెడ్పూర్ ఉంది. అండ్ 50,000 to 3 lakhs ఏంటండి ఇక్కడ దేవాస్ అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. దేవాస్ అండ్ కర్నాల్ ఉంది, హర్యానా. అండ్ 20 to 50,000 లోపు ఉన్నటువంటి జనాభాలో పనాజ్, గోవా, అస్కా, కుమారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెస్ దెన్ ది 20,000 లోపు ఉన్నటువంటి జనాభా గల నగరాల్లో చూసినట్లయితే ఈ స్వచ్ఛ షహర్ అవార్డుని బిల్హా, చికటి అండ్ షాహగంజ్ పొందడం జరిగింది. మనకు ప్రధానంగా ఈ పాయింట్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ షహర్ ఇక్కడ ఒక పాపులేషన్ కేటగిరీస్లో మోర్ దెన్ 10 lakhsలో 10 లక్షల పైన ఉన్నటువంటి జనాభా గల నగరాల్లో మొదటి 3 స్థానాల్లో ఏమున్నాయంటే అహ్మదాబాద్, భోపాల్ అండ్ లక్నో. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు 2024-25లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అవార్డులను ఆల్రెడీ మనం జస్ట్ నౌ డిస్కస్ చేసినాం. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ జాబితాలో ఎన్ని చేరాయండి? మొత్తం 23 సిటీస్ చేరాయి. ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, 23 అండి. 23 సిటీస్ చేరాయి. అవన్నీ కౌంట్ చేసి కూడా మనకు 23 అవుతాయండి. 23 సిటీస్ ఉన్నాయి. ఇందులో కూడా మనం చూసినట్లయితే ఇందులో కూడా 5 పాపులేషన్ కేటగిరీస్ ఉన్నాయండి. 5 పాపులేషన్ కేటగిరీస్ సేమ్ అన్నమాట. మోర్ దెన్ 10 lakhs అండ్ 3 to 10 lakhs and 50,000 to 3 lakhs and 20,000 to 50,000 and less than ఆ విధంగా 20,000 అని ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో మరి ఇక్కడ మోర్ దెన్ 10 lakhsలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో ఇండోర్, సూరత్,
నవి ముంబై, విజయవాడ ఒక మొదటి 4 స్థానంలో ఉండడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, మన విజయవాడ నగరం కూడా ఇందులో చేరడం జరిగింది. విజయవాడ నగరం కూడా చేరడం జరిగిందనే విషయం గమనించండి. 2 తెలుగు రాష్ట్రాల విషయం చూసినట్లయితే 10 lakhs అబోవ్ జనాభాలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ జాబితాలోకి చేర్చబడిన నగరం ఏదంటే విజయవాడ. అండ్ 3 to 10 lakhs లో నోయిడా, చండీగఢ్, మైసూర్, ఉజ్జయిని, గాంధీనగర్, గుంటూరు అండి. 3 to 10 lakhs లో మరొక నగరం ఏంటంటే గుంటూరు. ఇంత కూడా డిస్కస్ చేసిన గుంటూరు. అండ్ 50,000 to 3 lakh లో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి, అంబికాపూర్, లోనావాల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20,000 to 50,000 లో సో వితా అండ్ సస్వద్, డియోలిలి, ప్రవార, దుర్గాపూర్ అండి. అండ్ లెస్ దెన్ 20,000 లో ఒక పంచగని, పాటాన్ అండ్ పర్హాలా, బిష్ణంపూర్ అండ్ బుద్ని అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు మొత్తం చూసినట్లయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి మనం చూసినట్లయితే ఇక్కడ విజయవాడ, గుంటూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. సో 3 నగరాలు చోటు లభించాయి. ఎంత లభించాయి? సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో. అందులో కేటగిరీ కూడా ఉంది. విజయవాడ అయితే 10 lakhs అబోవ్ పాపులేషన్, అదే గుంటూరు అయితే 3 to 10 lakhs. అండ్ తిరుపతి వచ్చేసి 3 lakhs బిలో, అంటే లేదా 50,000 to 3 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా దాంతోపాటుగా మనం ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ విశాఖ రాజమహేంద్రవరం ఏ విభాగంలో చోటు లభించింది? బెస్ట్ ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ది స్టేట్ రాజమహేంద్రవరం అండ్ హైదరాబాద్ అలా చోటు లభించడం జరిగింది. ఓకేనండి, అలా నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం గుర్తుపెట్టండి. మరి ప్రత్యేకమైన కేటగిరీలో ఏదుందండి? విశాఖపట్నం ప్రత్యేకమైన కేటగిరీ. సికింద్రాబాద్ ఏ విభాగంలో ఇచ్చారు? ప్రత్యేకమైన కేటగిరీ ఏది? బెస్ట్ కంటోన్మెంట్ కేటగిరీలో సికింద్రాబాద్కి ఇవ్వడం జరిగింది. ఇలా నేపథ్యం. ఏపీ నుండి ఎన్ని అవార్డులు వచ్చాయి? 5 అవార్డులు ఏపీ నుండి. ఏంటంటే ఏపీకి ఎన్ని నగరాలకు అవార్డు వచ్చాయి? 5. తెలంగాణకి ఏంటంటే 2 అవార్డులు రావడం జరిగింది. ఎందుకోసం ఇంతసేపు దీనిపైన డిస్కస్ చేశామంటే బికాజ్ రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీనిపైన బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా స్వచ్ఛ షహర్ సిటీస్ మొదటి 3 స్థానాల్లో ఏమున్నాయి? 10 lakhs అబోవ్. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో మొత్తం ఎన్ని నగరాలకు చోటు లభించింది? అది ఇంపార్టెంట్. ఇందులో ఈ 3 నగరాలు ఏంటి? మన తెలుగు నగరాలు అండ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు. అండ్ ఇలా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎవరు ఇస్తారు ఈ అవార్డులు అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్తారు. కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తుంది. మరొక విషయం గమనించాలి, సో ఎవరి చేతుల మీదకి ఈ అవార్డులను ప్రదానం చేశారు ఢిల్లీలో అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదకి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు హాజరయ్యారు ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి అని చెప్పేసి మరొక వార్త మనకు ఉందండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు వచ్చాయి. ఓకేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు వచ్చాయి మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చేతుల మీద. ఈ కార్యక్రమంలో మనం చూడండి, సో ఈ అవార్డులను తీసుకుంటున్న వారు మన భారత రాష్ట్రపతి ఇక్కడ ఉన్నారండి. ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి ఇక్కడ ఉన్నారు. ఈ అవార్డును అందజేస్తున్నారు. ఎవరికి అందజేస్తున్నారు? ఒక మంత్రి గారు కనబడుతున్నారండి వారు. సో వేరే మనకి పొంగూరు నారాయణ గారు. సో పొంగూరు నారాయణ గారు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి. ఎవరండి? అతను పొంగూరు నారాయణరావు కనబడుతున్నారు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక వారు ఉన్నారండి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశుభ్రతగా చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని. అలాంటి కార్పొరేషన్ చైర్మన్ ఎవరండి ఇక్కడ? సో వారే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకేనండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సూపర్ స్వచ్ఛ లీగ్లో విజయవాడ, గుంటూరు, తిరుపతికి చోటు లభించింది అని చెప్పాము. ప్రామిసింగ్ ఆఫ్ ది స్వచ్ఛ షహర్ ఆఫ్ ది స్టేట్లో రాజమహేంద్రవరం అండి, రాజమహేంద్రవరం చోటు లభించింది. ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం. మొత్తం ఎన్ని అవార్డులు వచ్చాయండి? 5 వచ్చాయి. అదే తెలంగాణకైతే ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. 2 అవార్డులు వచ్చాయని తెలంగాణ. 2 కూడా మనకి సికింద్రాబాదు అండ్ హైదరాబాద్ జంట నగరాలకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. నెక్స్ట్ చూద్దాం, మరికొన్ని సంబంధించిన విశేషాలు చూద్దామండి కరెంట్ అఫైర్స్లో. మరికొంత సంబంధించిన విషయం అండి ఇక్కడ. సో మన ఇస్రో చైర్మన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సో విశాఖపట్నంలో మనకి ఇక్కడ సింహాచలంలో ఉన్నటువంటి దేవాలయం సందర్శనకు రావడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా సో ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి నారాయణన్ గారు అక్కడ విలేకరులతో మాట్లాడాడు. ఆ విషయం మనం ప్రధానంగా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇస్రో చైర్మన్ ఎవరండి? ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో డాక్టర్ వి నారాయణన్ గారు. వారు చెప్పడం జరిగింది, వాట్ ఈజ్ అవర్ ఫోర్త్ కమింగ్
శాటిలైట్స్ ఏం లాంచ్ చేయబోతున్నాయి, ఇస్రో ఏం లాంచ్ చేయబోతుందంటే ఈ నెలలోనే మేము నిసార్ అనే ఒక ఉపగ్రహ ప్రయోగం చేయబోతామని చెప్పడంతో పాటుగా సో మనకి జూలై 2025లో ఒక నిసార్ అనే ప్రయోగం చేయబోతున్నామని ప్రధానమైన వార్త ఉంది. అంతేకాకుండా 2026లో వచ్చే సంవత్సరంలో ఇస్రో నుండి మొత్తం కూడా 23 ఉపగ్రహ ప్రయోగాలు అంటే 23 మిషన్లు, అంటే ఉపగ్రహాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి, కానీ మిషన్లు మాత్రం అంటే ఒక ప్రయోగం రోజు చేసిర్రు. శ్రీహరికోట నుండి ఒక సంబంధించిన శాటిలైట్ సిస్టమ్ని పంపిరంటే ఒక శాటిలైట్ కాదు, ఒక్కోసారి 2-3 కూడా ఉంటాయి. ఒక్కోసారి అయితే మనమైతే సో 104 ఉపగ్రహాలు కూడా ఒకసారి పంపించిన చరిత్ర మన ఇస్రోకు ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ఫిబ్రవరి 15, 2017 అయితే సో మనకి PSLV C-37 ద్వారా 104 ఉపగ్రహాలు పంపించిన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యంలో 2026లో ఒక 23 మిషన్లని మేము ప్రయోగించబోతున్నాం. మిషన్లు అంటే ఇక్కడ ఉపగ్రహ సంబంధించిన కార్యక్రమాలను చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నిసార్ ఈరోజు ఒక ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ ఒక పర్యావరణాన్ని అధ్యయనం చేసేది, ఆ సంబంధించినటువంటి ఒక భూ పరిశీలన ఉపగ్రహమే ఏదంటే నిసార్. మరి నిసార్ని మనం చేయబోతున్నాం ఈసారి. నిసార్ అనేది ఒక క్రియాశీలకమైనటువంటి ఒక ఎంతో గొప్పదైన ఉపగ్రహంగా కాబోతుందని చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ 2 సంస్థలు ఇందులో భాగస్వామి అవుతున్నాయండి. సో మరి దిగ్గజాలైనటువంటి మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అండ్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా అంటే ఏంటి ఫ్రెండ్స్? నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండి. సో మరి ఇలా 2 సంస్థలు భాగస్వామ్యమై నిసార్ ఉపగ్రహాన్ని తయారు చేశాయి. నిసార్ అంటే దాని అబ్రివేషన్ చూద్దామండి. వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ది నిసార్? మరి నిసార్ అంటే ఇది ఏంటి అని చెప్పేసి అంటే ఒక ఎన్ అంటే ఏంటి తెలుసా అండి? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఐ అంటే ఏంటి? ఇస్రో. నాసా ఇస్రో. ఇంకోటి ఎస్ అంటే ఏంటంటే సింథటిక్ అండ్ ఏ అంటే ఏంటంటే అపార్చర్ అండ్ ఆర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఇదే నెలలో జూలైలో 2025లో నిసార్ ఉపగ్రహ ప్రయోగం చేయబోతున్నారు. ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా మరి ప్రతి 2-3 గంటలకు ఒకసారి మొత్తం కూడా సమాచారాన్ని అధ్యయనం చేసి ఇస్తున్నటువంటిదిగా ఈరోజు చెప్తున్న నేపథ్యం అనమాట. ఇది విజయవంతం కావాలని మనం కోరుకుందాం. ఇక ఇలాంటి నేపథ్యంలో స్వదేశీ సాంకేతికతతో తొలి N1 రాకెట్ను త్వరలోనే మేము ప్రయోగిస్తాము అని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఇండిజినస్గా మన ఇస్రో LN1 అనే ఒక రాకెట్ని N1 అండ్ ఇక్కడ న్యూ జనరేషన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. సో N1 ఒక నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని మేము చేయబోతున్నాం N1 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ఇండిజినస్గా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 2027 ఇస్రో విల్ బి going to be conduct a manned space mission that is called గగన్యాన్ అనే పేరుతో 2027లో ఒక మానవ సహిత యాత్రను చేయబోతున్నాము. మ్యాన్డ్ స్పేస్ మిషన్ అండి, ఆర్ హ్యూమన్ స్పేస్ మిషన్. మ్యాన్డ్ స్పేస్ మిషన్ అంటాం, లేదా హ్యూమన్ స్పేస్ మిషన్, మానవ సహిత యాత్రను చేయబోతున్నాం అనే విషయం. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా మీరు గమనించాల్సిన మరొక విషయం, 2035లో మనం ఏం చేయబోతున్నామంటే భారత్ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. 2040 నాటికి మనం ల్యూనార్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ అంటే ఏంటండి? చంద్రమండలం మీదకి మనం మనిషిని పంపించబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయాన్ని గమనించాలండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక అంతర్జాతీయ విషయం. మరి ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ RIC అంటే చెప్పే ఒక కూటమి అండి. ఇది RIC అనే దానికి మేము మద్దతు ఇస్తున్నాము. RIC ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇటీవల కాలంలో 2 దేశాల నాయకులు భావిస్తున్నారు. అందులో వచ్చేసి రష్యా దేశ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్. గతంలో RIC ఏర్పడింది, RIC చర్చలు జరిపేది. బట్ RIC 2020 లడ్డాఖ్లో జరిగినటువంటి సంఘటనలు, గాల్వాన్ ప్యాంగాంగ్ సదస్సులో జరిగిన సంఘటన కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క లడ్డాఖ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, పర్టికులర్గా చైనా యొక్క వైఖరి ద్వారా వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వైఖరి ద్వారా మనం దీని RIC పైన ఆసక్తి చూపించడం లేదు. కానీ ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో RICని మనం పునరుద్ధరించుకోవాలి, రిజనవేట్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి రష్యా చైనా ఆసక్తి చూపిస్తుంది. ఇంతగా RIC అంటే ఏంటి అంటే ఇక్కడ 3 దేశాలు అనమాట. ఏంటా 3 దేశాలు? RIC
వాట్ ఆర్ సిగ్నిఫైస్ అంటే రష్యా అండి, ఆర్ అనేది రష్యా చూపిస్తుంది, ఐ అంటే అవర్ గ్రేట్ ఇండియా అండి, అండ్ సి అంటే ఏంటంటే చైనా. ఇవన్నీ కలిసి పనిచేయాలి, ఒక ఆర్థిక భాగస్వామ్యమే కాదు భద్రతా భాగస్వామ్యంతో వెళ్ళాలి అనే ప్రధాన విషయంతో ఒక త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేయాలి, ఒక ట్రైపార్టీ సంబంధించి ఒక అలయన్స్ కావాలి అనే ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఇది మనకి అడగడానికి ఆస్కారం ఉంది. ఎందుకోసం అంటే పహల్గామ్ దాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మనం నిర్వహించిన తర్వాత సో చైనా ఒక పాకిస్తాన్కి ఒక మిసైల్స్ ఇచ్చిన పరిస్థితి ప్రపంచానికి తెలుసు. ఇలాంటివి ఉండకూడదు అనే ప్రధానమైన ఉద్దేశం. అంతేకాకుండా ఇటీవల కాలంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ రక్షణ మంత్రుల శాఖ సమావేశంలో కానివ్వండి, విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా భద్రతా చర్యలపైన ఎస్సీఓ కలిసి పనిచేయాలనే విషయాన్ని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ కూడా ప్రకటించారన్నమాట. ఇది మనకి అందుకోసమే ఆర్ఐసి పునరుద్ధరించాలి అని ప్రధానమైన ఉద్దేశం కూడా కనబడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ మన DRDO ఒకటే రోజున 3 క్షిపణి పరీక్షలు విజయవంతం చేయడం జరిగింది 2 డేస్లో. ఒకటైతే ఒక క్షిపణి పరీక్ష అయితే ఎక్కడ చేసిందంటే లద్దాఖ్లో చేయడం జరిగింది. సముద్ర మట్టానికి 4 నుండి 10,000 అడుగుల ఎత్తున కూడా ఈ యొక్క మిజైల్స్ టెస్ట్ చేయడం జరిగింది. ఏంటా మిజైల్స్, మరి ఆ 3 క్షిపణి పరీక్షలు ఏంటి? A3 మిజైల్స్ని మనం టెస్ట్ చేసాం. ఏంటి దా డిఫరెన్స్ ఇక్కడ ఆకాష్ ప్రైమ్ అండి, ఆకాష్ ప్రైమ్ ఎందుకోసం అంటే ఆకాశ క్షిపణిలో సో ఆకాశ ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలను ఛేదించే మరి ఆకాశ్ మిజైల్ని మన DRDO ఇండిజినస్గా తయారు చేయడం జరిగింది. ఆకాశ్ మిజైల్స్ని ఒక 25 to 30 కిలోమీటర్స్ని లక్ష్యం ఛేదించే విధంగా ఆకాశ్ మిజైల్స్ ఉంటే ఆకాశ్ ప్రైమ్ మరింతగా ముందుకెళ్తూ ఒక దాదాపుగా 100 కిలోమీటర్ల లక్ష్యాలు కూడా ఛేదిస్తున్న నేపథ్యం ఉంటుంది. ఈ లద్దాఖ్లో భారత సైన్యం అవసరాల గురించి ఆకాశ్ ప్రైమ్ మిజైల్ని లద్దాఖ్లో దీన్ని ఆ విధంగా పరీక్షలు చేయడం జరిగింది DRDO. అది విజయవంతం కావడం జరిగింది అనమాట. అదొక నేపథ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకాశ్ ప్రైమ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆకాశ ఆయుధ వ్యవస్థలోని ఒక అప్గ్రేడెడ్ వేరియంట్ అంటే అప్గ్రేడ్ చేసినటువంటి ఒక మిజైలే ఏంటంటే అది ఆకాశ్ ప్రైమ్. ఒక ఆకాశ్ ప్రైమ్ అనే విషయం గమనించండి. ఇంకా ఆకాశ్ ప్రైమ్లోతో పాటుగా ఆకాశ్ NG కూడా ఉంటుందండి. ఆకాశ్ NG, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆకాశ్ NG అండ్ ఆకాశ్ ప్రైమ్ అంటే ఆకాశ్ అండ్ ఆకాశ్ ప్రైమ్ అనేది మన భారత అవసరాల గురించి మనం తయారు చేస్తే ఆకాశ్ NGని మన విదేశీ మార్కెట్ల గురించి వేరే దేశానికి అమ్ముకోవడానికి వేరే దేశాలు అడుగుతున్న నేపథ్యంలో ఆకాశ్ న్యూ జనరేషన్ అని చెప్పేసి ఒక మిజైల్స్ని మనం ఇస్తున్న నేపథ్యం అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్మేనియా లాంటి దేశాలు ఈ ఆకాశ్ NG మిజైల్ని కొనుగోలు చేయడం జరిగిన విషయం గమనించండి. అంతేకాదు ఈరోజు మన భారత రష్యా దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ మిజైల్ని కూడా ఒక దేశం కొనుగోలు చేసిన విషయం మనందరూ కూడా తెలుసు. ఏ దేశం కొనుగోలు చేసింది? మరి బ్రహ్మోస్ మిజైల్స్ అంటే ఫిలిప్పైన్ దేశం కొనుగోలు చేయడం జరిగింది అనే విషయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒడిశా తీర ప్రాంతంలోని మరి బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో DRDO మరో 2 క్షిపణులు ఆ విధంగా పరీక్షించడం జరిగింది. అది ఏంటంటే పృథ్వీ 2 అండ్ అగ్ని 1 అండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాం నాయకత్వంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అభివృద్ధి చేయబడ్డ తొలి క్షిపణిగా గుర్తించబడింది పృథ్వీ క్షిపణి. అలాంటి పృథ్వీ 2 అండ్ అగ్ని 1 అనే క్షిపణి. ఇలాంటిది ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ ఇది మనం ఏమంటారంటే దీన్ని ఒక స్వల్పకాలిక అంటే ఏంటంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటాం. SRBM టైక్ అనమాట. అంటే స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ మిజైల్ అని చెప్పేసి అంటాం. SRBM అని చెప్పేసి అంటామండి. SRBM అంటే గుర్తుపెట్టుకున్న అబ్రివేషన్లో SRBM ఉంటుందండి, LRBM ఉంటుంది అండ్ ICBM ఉంటుంది. LRBM అంటే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, సుదూర ప్రాంతాలని ఆ విధంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. షార్ట్ రేంజ్ SRBM అంటే షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇంకొకటి ఉందండి ICBM. ఏంటండి ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, ఖండాంతర క్షిపణి. ఇప్పుడు మనం చూడండి మనకి అగ్ని 5 అనేది చూడండి, అగ్ని 5 అనేది ఇట్ ఈజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలా మనం తెలుసుకుంటాం. బట్ ఇక్కడ పృథ్వీ 2 అండ్ అగ్ని 1 ఆర్ కమ్స్ అండర్ ది విచ్ కేటగిరీ ఆఫ్ ది మిజైల్స్ అంటే దట్ ఈస్ ద SRBM అండి. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటాం. ఒడిశా తీర ప్రాంతంలో సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ద టార్గెట్ రేంజ్ ఆఫ్ ది పృథ్వీ 2 మరి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి అండి. అదే ఆకాశ్ ప్రైమ్ అయితే ఉపరితలం నుండి గగనతల లక్ష్యాలను ఛేదిస్తుందండి.
అదే అస్త్రాక్షిపణి అయితే గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోవాలండి. పృథ్వీ 2 మరి 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అగ్ని 1 700 నుండి 900 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. సో ఇదనమాట మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఆకాశ్ మిజైల్స్ ఎలా ఉంటున్న విషయం. ఇది మనకు ఒక రిపబ్లిక్ డే సందర్భంగా మన భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి ప్రదర్శించినటువంటి ఇమేజ్ అండి. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ తయారీలో ఈ మిజైల్స్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంస్థ తెలుసా మీ అందరికీ? సంస్థ తెలుసా? ఆ సంస్థ DRDO అండి. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 జనవరి 1న ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ DRDO అండి. DRDO ఏర్పాటు చేయబడింది. మరి DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సో మరి ఒక చైర్మన్గా పనిచేసి సో మనకి ప్రజెంట్ మనకి ఒక మన తెలుగువాడు ఎవరో తెలుసండి, సతీష్ రెడ్డి గారు. సో ఎంతో ఘనత సాధించారు. అతన్ని మనం మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఒక్కసారి కామెంట్ చేయండి, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాం, మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ సతీష్ రెడ్డి గారు. అయితే మరి మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అగ్నిపుత్రిక అని ఎవరిని పిలుస్తారు ఒక్కసారి చూసే వాళ్ళు కామెంట్ చేయండి మన షామినిస్టూడ్ యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా మీకు సో మరి దీని ద్వారా మరింతగా మీరు కనెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరి DRDOకి ప్రజెంట్ చైర్మన్ ఎవరున్నారని చెప్పేసి అంటే సమీర్ వి కామత్ అండి. ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది DRDO వచ్చేసి ఎవరండి? సమీర్ వి కామత్. చాలా చాలా ఇంపార్టెంట్, ఓపికతో వినాలి. చాలా ఇంపార్టెంట్గా ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి మన సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. ఎగ్జామ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకోవాలి. మేము కూడా ఒకసారి చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించి వెదర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఆర్ నాట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు షామినిస్టూడ్ యూట్యూబ్ ఛానల్ ఒక విధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటే చేసి రెగ్యులర్గా దీన్ని ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి 30 ఏళ్ళ లోపు వయసులో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంటే ఇక్కడ ఏంటంటే 30 ఇయర్స్ లోపు కొందరు ఉన్నారు, 30 సంవత్సరాల వ్యక్తులు, వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక నివేదిక అనమాట. అంటే ఇది నెగిటివ్ కాదండి, పాజిటివ్గా ప్రభావం చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక యువ పారిశ్రామికవేత్తల జాబితాను అవెండస్ వెల్త్ హురూన్ ఇండియా అనే సంస్థ నివేదిక విడుదల చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఈజ్ గివెన్ బై ది అవెండస్ వెల్త్ హురూన్ ఇండియా ఒక నౌ దట్ ఇంపాక్ట్ ఆఫ్ ది 30 ఇయర్స్ లోపు ఒక ఎంటర్ప్రీనియర్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఒక ఎకనమీ సిస్టాన్ని ఒక ఆర్థిక వ్యవస్థని 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎలా ప్రభావితం చేస్తున్నారు అంటే కూడా మన భారతదేశంలో 79 మంది ఒక ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఔత్సాహిక ఒక ఎంతూజియాస్టిక్ ఒక ఎంటర్ప్రీనియర్స్ ఎలా ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. 79 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా 30 ఇయర్స్ లోపు వాళ్ళు. అలాంటి విషయాల్లో మనం చూసినట్లయితే మొదటి 2 స్థానాల్లో ఎవరున్నారు, అంతేకాకుండా మహిళలు ఎవరున్నారు మనం చూడండి. ఇక్కడ చూడండి జెప్టో అనే సంస్థ, జెప్టో వ్యవస్థాపకులు ఇద్దరు కూడా మొదటి 2 స్థానాల్లో ఉన్నారండి. జెప్టో మనకి నిత్యావసర సరుకులని మన ఇంటికి దగ్గరికి తెచ్చే ఒక సంస్థ జెప్టో సంస్థ. మరి జెప్టో సంస్థ వ్యవస్థాపకులైనటువంటి కైవల్య నోహరా అండ్ అదితి పలిచా అండి. అంటే జెప్టో వాళ్ళు వచ్చి మనకు పిలుస్తూ ఉంటారు, సో ఆదిత్యం ఇవ్వాలని చెప్పేసి అదితి పలిచా అండ్ కైవల్య నోహరా అనే ఇద్దరు వ్యక్తులకి జెప్టో వ్యవస్థాపకులకి మొదటి 2 స్థానాలు ఉన్నారు. అండ్ దిగంతర్ అనే ఒక స్టార్టప్ని ఏర్పాటు చేసి అంతరిక్ష కార్యక్రమాలకి ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. మన దేశంలో ఒక అంతరిక్ష స్టార్టప్గా అంకుర పరిశ్రమగా ఎదిగింది దిగంతర. ఆ దిగంతర వ్యవస్థాపకుడు కూడా ఇందులో స్థానం సంపాదించడం జరిగింది. మరి మహిళల్లో అతి చిన్న వయసులోనే ఈ యొక్క జాబితాలో చేర్చిన వారు ఎవరంటే ఇక్కడ ఆప్ట్రాస్ ఖాన్ అనే ఒక సంస్థకు చెందినటువంటి దేవికా గోలపండి. ఇది నివేదికల విషయంలో ఒక ఇంపార్టెంట్ విషయంగా ఎవరికి వచ్చింది ఏంటి అనే విషయం చూడాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అంతర్జాతీయ విషయం అండి ఇది. మరి అంతర్జాతీయ పరంగా సో భిన్నంగా గతంలో లేని విధంగా భిన్నంగా ఏదైతే డిఫరెంట్గా డైవర్జెంట్గా క్రియేటివిటీగా నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి అన్నిటిలో విషయంలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాం చూడండి, ఆస్ట్రేలియా దేశం అయితే 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ 16 సంవత్సరాలు అంతకన్నా 16 సంవత్సరాల లోపు పిల్లలు ఆ విధంగా సోషల్ మీడియాని యూజ్ చేయకూడదని చెప్పేసి అక్కడ సోషల్ మీడియా పైన బ్యాన్ చేశారు. ఫ్రాన్స్ దేశం అయితే 15 సంవత్సరాల్లో పిల్లలు చూడకూడదని అలా బ్యాన్ చేయడం జరిగింది సోషల్ మీడియా అకౌంట్లని. ఇలాంటి నేపథ్యం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రిటన్లో 16 ఇయర్స్కి మేము ఓటు హక్కు ఇస్తున్నాము. బ్రిటన్ ఒక 16 సంవత్సరాలు ఎవరైతే నిండుతారో వి గేవ్ ఒక ఫ్రాంచైజింగ్ ఆఫ్ ది ఓట్, మేము కాస్టింగ్ ఆఫ్ ది ఓట్ ఇస్తామని చెప్పేసి లేబర్ పార్టీ గతంలోని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. ఫ్రమ్ ది 2029 అంటే 2029 అండి.
సో మన 2029 నుండి కండక్ట్ చేయబోయే ఎన్నికల్లో ఈ సంబంధించినటువంటి ఒక చట్టం అమలు అవుతుందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి స్కాట్లాండ్ కానివ్వండి, స్కాట్లాండ్ అండ్ వేల్స్ ప్రాంతాలు చూసినట్లయితే స్కాట్లాండ్ 16 సంవత్సరాల వాళ్ళకి ఓటు హక్కు ఉంది. అదే వేల్స్లో అయితే 17 సంవత్సరాల వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది. అలాంటి నేపథ్యంలో బ్రిటన్లో కూడా ఇంగ్లాండ్లో కూడా అమలు అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా 2029. సో ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే కీర్ స్టార్మర్. ఈ కీర్ స్టార్మర్ అనేవారు ఏ పార్టీకి చెందినవారంటే అతను లేబర్ పార్టీకి చెందినవారు అనమాట. సో అందుకే ఆ టైంలో ప్రకటించారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇది అమలు చేసే అవకాశం అనేది ఉంటున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, ఇది బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక వార్త అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సమాచారం ఉందండి. సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్లో అండి. సో ఐఐటి మద్రాస్ మన దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయండి. మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నాం. ఇలాంటి ఐఐటీస్ ఎన్నో ఘనతను సాధిస్తున్నాయండి. ఒక్కొక్క ఐఐటికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క ఇన్నోవేషన్స్ ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు. ఈ వెరీ రీసెంట్గా మనం ఎన్నో డిస్కషన్ చేయొచ్చు. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ అనే సంస్థ ఉంది. ఐఐటి హైదరాబాద్ అనే సంస్థ ఒక సంబంధించిన సాంకేతిక నిపుణులు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 3D ప్రింటెడ్ మిలిటరీ బంకర్ని ఏర్పాటు చేశారండి. 3D ప్రింటెడ్ మిలిటరీ బంకర్ మరి ఎక్కడ ఏర్పాటు చేశారు? 3D ప్రింటెడ్ మిలిటరీ బంకర్ని ఐఐటి మద్రాసు వాళ్ళ సహాయంతో. అంటే ఇక్కడ భారత సైన్యం ఎక్కడ ఏర్పాటు చేసుకుందంటే లడ్డాఖ్లోని లేహ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఎంత విషయం ఉంది అండి. ఇలా ప్రతి ఐఐటికి ఒక చరిత్ర ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఐఐటి మద్రాస్ అయితే మరింత దిగ్గజంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విద్యాశాఖ ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్లో ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది, మొదటి స్థానంలో ఉంటుంది ఐఐటి మద్రాస్ సంస్థ. ఇలాంటి నేపథ్యంలో ఐఐటి మద్రాస్ సంస్థ సంబంధించిన పరిశోధకులు, విద్యార్థులు, ప్రొఫెసర్స్, అంతేకాకుండా ఒక తిర్వి మొబిలిటీ స్టార్టప్ అనే సంస్థ అండి. థ్రైవ్ మొబిలిటీ స్టార్టప్ అండి. మొబిలిటీ అంటే అర్థమైంది కదులుతుందన్నమాట. ఈ థ్రైవ్ అనే పేరుతో థ్రైవ్ మొబిలిటీ స్టార్టప్ అనే సంస్థ ఏం చేసిందంటే ఇండియాస్ లైటెస్ట్ యాక్టివ్ వీల్ చైర్. చూడండి, ఇండియాస్ లైటెస్ట్ అంటే ఇది లైటెస్ట్ తేలికైనటువంటి, మన భారతదేశంలోనే తేలికైనటువంటి, సో ఎంతో యాక్టివ్గా ఉన్నట్టు ఒక వీల్ చైర్ని వాళ్ళు అభివృద్ధి చేశారు. దాని పేరేమని పేరు పెట్టడం జరిగిందంటే YD1 అండి. ఏదండి YD1 అని పేరు పెట్టడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 120 కిలోల బరువును కూడా మోయగలదు, మనుషులను కూడా తీసుకెళ్లగలదు అనే ప్రధానమైన విషయం ఇక్కడ గమనించండి. వ్యక్తులు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటి మద్రాస్ ప్రకటించడం జరిగింది అనమాట. ఒకరండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ అండి ఇది, ఒక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఉక్రెయిన్ మరి 2022 నుండి ఫిబ్రవరి 24 సో అప్పటి నుండి కూడా మీ అందరూ కూడా తెలుసు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఉక్రెయిన్కి నాటో మద్దతు ఇవ్వడం, అమెరికా మద్దతు ఇవ్వడంతో ముందుకెళ్తున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. సో మరి పర్టికులర్గా అమెరికా కూడా దానికి ఆ విధంగా చేస్తుంది అనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి క్రమంలో ఉక్రెయిన్లో యుద్ధము ఆ విధంగా ఆపాలి, లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలనే ప్రధానమైన ఉద్దేశంతో మరొక సంబంధించినటువంటి ఒక రాజకీయంగా మనం ముందుకెళ్లాలనే విషయంతో సో ఇక్కడ ఉక్రెయిన్ ప్రభుత్వం ఆలోచన చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ గారు ఏం చేశారంటే ఉక్రెయిన్లో ఇక రాజకీయ సంబంధించినటువంటి సంబంధించిన కోణంలో ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో కొందరు మార్చేస్తున్నారు అనమాట. అలాంటి రీషెడ్యూల్ చేస్తున్నారు. అలాంటి క్రమంలో సో ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా ఎవరిని నియమిస్తున్నారు అని చెప్పేసి అంటే యులియా స్విరిడింకో నియమిస్తున్నారు. సో ఎవరి స్థానంలో వీరు రాబోతున్నారంటే డెనిస్ స్విమల్ ఆల్రెడీ రిజైన్ చేసింది ఆమె ఈ ప్రధానమంత్రిగా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే యులియా స్విరిడింకో. ఎందుకోసం అంటే ఈ రెండు దేశాలు చాలా న్యూస్లో ఉన్నాయి, రష్యా ఉక్రెయిన్, కాబట్టి జరిగే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రాంతీయ కార్యక్రమం స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే ఇక్కడ సో మరి విదేశీ విద్యార్థులు వస్తున్నారు. సుమారు నేపాల్, సూడాన్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుండి ఇప్పుడు ఈ సంవత్సరం 3730 విద్యార్థులు విదేశాల నుండి వచ్చారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో స్టడీని ఏపీ అనే ఒక కార్యక్రమం ద్వారా
మరింత మందికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశీ విద్యార్థులను మనం ఆకట్టుకోవాలి, అలాంటి విద్యను అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమమే స్టడీ ఇన్ ఏపీ అండి. స్టడీ ఇన్ ఏపీ అనేది ఎవరి గురించి అని చెప్పేసి అంటే అది విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్లో చదువుకునే విధంగా చేయడం. తద్వారా సో మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ నాణ్యత అనేది, క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది ప్రపంచానికి పరిచయం అవుతున్న ఒక ప్రధానమైనటువంటి భావన ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్పోర్ట్స్ అప్డేట్ అండి. సో ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్లో ఇద్దరు క్రీడాకారులు ఒక రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఎవరా ఇద్దరు అంటే ఒకరు వచ్చేసి వెస్టిండీస్ క్రికెటర్ సో రసెల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారత ఫుట్బాల్ మహిళా క్రీడాకారిణి, దిగ్గజ క్రీడాకారిణి 17 years భారత ఫుట్బాల్ క్రీడలో కొనసాగారు. సో వారు ఎవరండి? అదితి అండి. ఎవరు? అదితి. సో మరి భారత మహిళల జట్టు గోల్ కీపర్గా 17 years ఆ విధంగా ఎంతో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఐరోపాలో కొంచెం అక్కడ ఫుట్బాల్ చాలా ఫేమస్ ఉంటుంది. ఐరోపాలో కొన్ని లీగ్స్ ఉంటాయి, అందులో ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్లో కూడా వీరు ఆడడం జరిగింది, ఒక మ్యాచ్ ఒక టీం తరపున. ఇలా ఐరోపా ఖండంలో నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెషనల్ లీగ్లో ఒక టీం తరపున ఆడినటువంటి తొలి భారత ఓన్లీ ఉమెన్ ఫుట్బాలర్ ఎవరు అని చెప్పేసి అంటే అదితి అనమాట. కాబట్టి వారు రిటైర్మెంట్ అయ్యారు నేపథ్యం అనేది ఇక్కడ మనకు వార్తల్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్కి రసెల్ అండి. రసెల్ మరి ఎవరండి? రసెల్ సో వెస్టిండీస్ క్రీడాకారుడు. సో తన రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. రిటైర్మెంట్ ఎవరు ప్రకటించుకున్నారు? వాళ్ళు ఏ దేశం క్రీడాకారుడు, ఏ క్రీడ అని చూసుకుంటే సరిపోతుందండి. సో దీంతో పాటుగా సో మరి షామినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా అందరికీ ఒక ప్రతి పాయింట్ కవర్ కావాలి, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రతి పాయింట్ కవర్ కావాలనే ఉద్దేశంతో సో మరి షామినిస్టర్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్స్ని అందిస్తున్నాం. సో యూజ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. మరి భారతదేశంలోనే తొలి డిజిటల్ సంచార గ్రామంగా గుర్తించబడ్డది సిక్కింలోని యాక్టిన్ అనమాట. అంటే సుదూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని సందర్భంలో అక్కడ ఇంటర్నెట్ కల్పించడం, తద్వారా ఇంటర్నెట్ ద్వారా కూడా మన వ్యాపార నిర్వహణ చేసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ డిజిటల్ సంచార గ్రామంగా సో ఇక్కడ ప్రకటించబడింది. నోమాడ్ సిక్కిం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నోమాడ్ సిక్కిం అనే కార్యక్రమం ద్వారా ఈ ఘనత సాధించారు. అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. అది ఎక్కడంటే అది సిక్కింలోని యాక్టన్. ఇది మన దేశంలో తొలి డిజిటల్ సంచార గ్రామంగా గుర్తించబడింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యుకరెల్లి సైమాన్స్ అని చెప్పేసి అంటే మన క్యూఎస్. ఈ క్యుకరెల్లి సైమాన్స్ 2026 అండి. వచ్చే సంవత్సరం ర్యాంకింగ్స్ ఇవి, అంటే ముందుగానే ఒక సంవత్సరం ముందుగా ఇస్తారు ఈ ర్యాంకింగ్స్. క్యూఎస్ 2026 ర్యాంకింగ్స్లో వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ. అఫోర్డబుల్ అంటే అందరికి అందుబాటులో ఉండే సిటీ అర్థమవుతుంది అనమాట. మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీగా, వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీగా ప్రకటించబడింది. ఏం తెలుసండి? మన భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రకటించబడిందండి. అండ్ E10 E5 అని చెప్పేసి అంటామండి. ఈ షింకన్సేన్ సాంకేతికత ఏ దేశానికి చెందింది అంటాడు. ఏంటంటే ఇది బుల్లెట్ రైల్ సిస్టమ్కి సంబంధించిందండి. ఈ బుల్లెట్ రైల్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆ బుల్లెట్ రైల్ బోగీలు ఇవన్నీ ఉండడం మనం E10 E5 సాంకేతికత అంటాం. మరి ఒక E10 E5 అనేది బుల్లెట్ రైల్ వ్యవస్థకు చెందింది. అది షింకన్సేన్ అనే సాంకేతికత ప్రపంచంలో అత్యుత్తమమైంది, ఎలాంటి ప్రమాదాలు కూడా జరగంది. అలాంటి సాంకేతికతను మనం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ నిర్మాణంలో వాడుతున్నాం. అందుకోసం E10 E5 షింకన్ సాంకేతికత ఏ దేశానికి చెందిందంటే అది జపాన్ దేశానికి చెందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ దేశం న్యూ కాలిడోనియాకు స్వయం ప్రతిపత్తిని మంజూరు చేసింది అంటున్నారు. అంటే ఫ్రాన్స్లోని ఒక భాగం, ఒక ప్రావిన్స్ వచ్చేసి ఏంటంటే రాష్ట్రం లాంటిది ఏదంటే న్యూ కాలిడోనియాలో చాలా సంవత్సరాల నుండి మమ్మల్ని ఒక ప్రత్యేక దేశంగా చేయండి అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చేసిందంటే సరే ప్రత్యేక దేశం ఇప్పుడు ఇవ్వలేం, బట్ స్వయం ప్రతిపత్తి మాత్రం ఇవ్వగలుగుతున్నాం, ఒక ఆటానమస్ స్టేటస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకు న్యూస్లో ఉంది ఏ దేశం న్యూ కాలిడోనియాకు స్వయం ప్రతిపత్తిని మంజూరు చేసిందంటే ఫ్రాన్స్ అండి. అండ్ HIV నివారణ, హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అంటాం. HIV నివారణకు వాడే ఒక లెనికాపవీర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే గిలియడ్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు అభివృద్ధి చేశారు. అంటే ఇది సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు ఇస్తున్న నేపథ్యం ఉంది. దీని ద్వారా ఏమైతే HIV నివారణ చేసుకోవచ్చు అని ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రీ క్వాలిఫికేషన్ అంటే దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది, తీసుకోవచ్చు ప్రజలు అని చెప్పేసి. ఇలా HIV నివారణకు వాడే లెనికాపవీర్ను అభివృద్ధి చేసిన సంస్థ మందును ఎవరు అభివృద్ధి చేశారండి? గిలియడ్ సైన్సెస్ న్యూఢిల్లీ అండి. ఓకేనా? ఇవ్వండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై 18, 2025 ఉన్నటువంటి సో డైలీ కరెంట్ అఫైర్స్, వాటితో పాటుగా బుల్లెట్స్ పాయింట్స్ని కూడా కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ పాయింట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవి రాబో పోటీ పరీక్షలు మీకు ఉపయోగపడతాయండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని రాసుకుంటూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, కరెంట్ అఫైర్స్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని ద్వారా మరిన్ని మీకు అప్డేట్స్ మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ మీరు హైప్ కూడా చేయొచ్చు. ఒక మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ బాక్స్ కింద పైన మనకి హైప్ అని చెప్పేసి వస్తుంది, HYP. దానిపైన మీరు ప్రెస్ చేయడం ద్వారా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. దాని ద్వారా యూట్యూబ్ వాళ్ళు దీన్ని మరింత మందికి ప్రమోట్ చేస్తారు. ఓకేనండి. తద్వారా మరింత మందికి ఆ నలుగురికి ఉపయోగపడుతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.